ఓకే మాస్టర్స్, ఈరోజు మనం మన నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను కుతూహలంతో వచ్చాను. ఆ, మొట్టమొదట ఈ సెక్షన్ ఆరంభించిన ముందర మన యొక్క గురువు గారు డాక్టర్ బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి మనపూర్వక నమస్కరించి ఆ, దీన్ని మనం ఆరంభిద్దాం. ఈ జ్ఞానం మొత్తం ఎక్కడి నుంచో వచ్చింది అనుకోకండి, ఈ జ్ఞానం మొత్తం గురువు గారి దగ్గర నుంచి వచ్చింది. ఓకే. సో ఈరోజు మనం తెలుసుకుపోయేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అదే అదే అదేంటంటే మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ఫౌండేషన్, అంటే అస్థివారమైన ఒక విషయం అన్నమాట. ఈ విషయం దీన్ని తెలుసుకుంటాం మనం. ఈ కాలఘట్టంలో మనం చూసామంటే ఆ, ప్రతి ఒక్కళ్ళు మనం ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన చేయాలని కుతూహలంతో ఉన్నామండి. ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక సాధన చేయాలి, ఏదో విధంగా ఆధ్యాత్మిక ఎదగాలని చెప్పేసి. దానికోసం మనం ఏం చేస్తున్నాం? ఆ, చూసారంటే బోల్డ్ టీవీ ఛానల్స్ ఉన్నాయి. పొద్దున్నే వందల కొద్ది టీవీ ఛానల్స్ ఉన్నాయి. అన్ని ఛానల్స్లోనూ పొద్దున్నే తెల్లారగట్ట 5 నుంచి 7 దాకా 2 అవర్స్ 1.5 అవర్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి, భక్తి కార్యక్రమాలు. దాన్ని మనం ఆధ్యాత్మికంగా ఉంటున్నాం, దాని ప్రకారం జరుగుతుంటాయి. చాలామంది అది చూస్తూనే ఉన్నాం. అదే కాకుండా చాలా ప్రవచనాలు జరుగుతున్నాయి. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, చాలా చాలా ప్రవచనాలు జరుగుతుంటాయి. వాటికంతా మనం వెళ్తున్నాం, అన్నీ మనం చేస్తున్నాం. ఎక్కడెక్కడ వీలుంటే వెళ్తున్నాం, చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ప్రవచనానికి వెళ్తాం బ్రహ్మాండంగా, చాలా బాగుంది అంటాం, కూర్చుని అంతా అయిపోయిన తర్వాత చాలా ఎక్సలెంట్గా చెప్పాడని చెప్పేసి చప్పట్లు కొట్టేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మన బుద్ధి ఎలా ఉందో అలాగే ఉంది, ఏం మాట్లాడలే కదా, కొత్త వంకరలాగా అలాగే తయారైపోతుంది. అంటే అన్ని విన్న తర్వాత కదా, ఎందుకు మాట్లాడలేదు? దానికి కారణం ఏముంటుంది? కొంచెం ఆలోచించాం ఎప్పుడైనా? దానికి కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా మనకి కావలసిన విషయాన్ని మన యొక్క మెదడులోకి, మన మనసుకి, మన బుద్ధికి హత్తుకుపోయే విధంగా చెప్పబట్టలేదు. అది ముఖ్యమైన కారణం అండి. దీనికి ఎవరు బాధ్యులు అంటే అంటే ఎవరంటే మన సరిగ్గా వినట్లా అంటారు. కాదు, మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందరూ వెళ్తున్నాం, చేస్తున్నాం, వస్తున్నాం. ఇంట్రెస్ట్ లేకుండా ఏం లేదు. మన సైడ్లోంచి ఏ విధమైన బాధ్యత రాహిత్యం లేదు. మనం బాధ్యతగా చేస్తున్నాం నేను. కానీ మనకి కావాల్సిన మార్పు రావటం లేదు. ఏమిటి కారణం అంటే ఎవరి మీద తప్పు ఉంది? మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. తప్పు ఎవరి మీద ఉందంటే, ఎవరో మనం చెప్తున్నారో వాళ్ళ మీద ఉందండి. వాళ్ళు సరిగ్గా మనకి అర్థమయ్యేట్టు, మన మనసులో చొప్పించుకునేట్టు, మన మెదడులో రిజిస్టర్ అయిపోయేట్టు చెప్పగలిగారంటే మనం గ్యారంటీగా మారుతామండి కదా. మరి ఎందుకు అది జరుగుతుంది? ఎందుకు మనకి చెప్పడం లేదు అంటే, ఇప్పుడు చూడండి, అసలైన విషయాన్ని మనం చెప్పామంటే మనం అది నేర్చేసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, అంతే కదా. వెళ్ళకపోతే ఏమవుతుందంటే, మనం ఇచ్చే డబ్బులతోటే వాళ్ళు బ్రహ్మాండంగా విలాసవంతమైన జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు కదా. ఆధ్యాత్మికంగా నీకు బోళ్ళంత స్వర్గంలో నీకు మంచి సీడు దొరుకుతుంది, అన్ని సుఖభోగాలు అనుభవిస్తానని చెప్పేసి మన ఆశ చూపించేసి మన దగ్గర డబ్బులు లాగేసి సరైన విషయం చెప్పటం లేదు. మనమేమో అక్కడ మోసపోతున్నాం, వాళ్ళు చాలా తెలియని వాళ్ళు. సరైన విషయం చెప్పామంటే వాళ్ళ యొక్క జీవనం సాగదు. ఇప్పుడు చూడండి, ఎంతమంది, ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, కోట్ల ఆస్తులు ఉన్నాయి, అంతా ఎయిర్ కండిషనింగ్ కార్లు, కిందకి దిగామంటే మేడ నుంచి కింద దిగామంటే ఎయిర్ కండిషనింగ్ కారు, ఒళ్ళంతా ఫుల్గా బంగారు ఆభరణాలు, బంగారు తాపుడితోటి చేసుకున్న రుద్రాక్ష మాలలు, చేతికి ఫుల్గా కడియాలు, పెద్ద పెద్ద కడియాలు, ఇవన్నీ వజ్రాల ఆభరణాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవన్నీ మనం ఇస్తున్న డబ్బులే కదా. ఎందుకంటే మనకు వాళ్ళు బ్రహ్మాండం చెప్పేస్తారు, మన బ్రహ్మాండంగా బతకచ్చు,
అని చెప్పేసి ఆస్తులు మనం చేస్తున్నామండి. కానీ మనకి సరైన బుద్ధి మాటలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఏది సరైన విషయం చెప్తారో, ఎవరు మనకి సరైన విషయం చెప్తారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఎవళ్ళు ఆ సరైన విషయం చెప్పేవాళ్ళు? ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆ సరైన విషయం చెప్పడానికి? ఎందుకంటే ఎవరి దేవుళ్ళ కూడా మనకి మన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వాళ్ళే. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రవచనాలన్నీ చెప్తుంటారు, బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఆ ప్రవచనాల మధ్యలో కొన్ని మాటలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకుని చెప్తున్నారు కదా. డబ్బులు తీసుకోకుండా ఎవరు చెప్తున్నారు ప్రవచనాలు? ఆధ్యాత్మిక విషయాలను ఎవరు చెప్తారు డబ్బులు తీసుకోకుండా? చెప్పరు కదా. సో డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క మనస్సాక్షికి విరోధంగా ఉండకుండా ఆ ప్రసంగాల మధ్యలో ఓ శ్లోకం చెప్తారు. బ్రహ్మాండాన్ని అర్థం ఉంటుంది దానిలో, భగవద్గీత శ్లోకాన్ని. మన అర్థంలో అలా మైమర్చిపోతుంటాం. గబుక్కని మధ్యలో 4-5 మాటలు చెప్పేసి మళ్ళీ వెంటనే ఇంకో శ్లోకానికి వెళ్ళిపోతారు. అది వాళ్ళు చెప్పే ఆ శ్లోక అర్థాన్ని మనం చేసుకుంటాం. కానీ మధ్యలో చెప్పే 4-5 మాటలు మాత్రం మన చెవి దాకా వెళ్ళాం. లేదు చెవి నుంచి వెళ్ళినా చెవి నుంచి మెదడు దాకా వెళ్ళాం. కానీ వాళ్ళకి సంబంధించినంత వరకు నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పేశాను, వాడు వినలేదు. సరే, ఆ మాట ఏమిటంటే ఇవన్నీ అక్కర్లేండి, మీరు సింపుల్గా మీ శ్వాస మీద ధ్యాస పెట్టారంటే అన్నీ జరుగుతాయంటారు. చెప్పేసి మళ్ళీ వెంటనే ఇంకో శ్లోకాలు వెళ్ళిపోతారు అంతే. కానీ మనకు అది వినిపించదు. ఆ మాట మనం మొదటి దాకా వెళ్ళాం. ఈ శ్లోకాల యొక్క అర్థంలో మేమర్చిపోతాం. సంస్కృతం చెప్పారు, అలా చెప్పారు, అలా చెప్పారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన వరకు నా యొక్క బాధ్యత తీరిపోయి నేను చెప్పేసిన వాళ్ళు వెళ్ళలేదు అంతే, అయిపోయింది. చూసారా, ఇలాగే మనం మోసపోతున్నామండి. సో ఇప్పుడు మరి ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలంటే మనం సరైన ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలండి. అంటే సరైన ఆధ్యాత్మిక గురువు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సరైన ఆధ్యాత్మిక గురువు ఎలా ఉండాలి అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క లక్షణాలు ఏమిటి అని కొన్ని తెలుసుకోవాలి మనం. మాస్టర్స్ ఇవంతా కూడా పత్రిక చెప్పిన మూలమైన జ్ఞానమే. ఇది పెద్ద విషయమే కాదు. కాకపోతే ఆయన మామూలుగా కొన్ని మాటల్లో చెప్పేశారు, వెళ్ళిపోయారు. అది ఎలాగా ప్రాక్టికల్గా ఎలా సాధ్యం అనే విషయాన్ని నేను ప్రాక్టికల్గా నమ్మను. బేసికలీ నేను ఇంజనీరు, అందువల్ల నాకు ప్రూఫ్ కావాలి, ప్రాక్టికల్ ప్రూఫ్ కావాలి. నేను నమ్మను. ఆయన చెప్పి వెళ్ళిపోయారు. నా అంత నేను కూర్చుని ఈ ధ్యాన సాధన చేస్తూ నా అంత నేను తెలుసుకున్న ఈ జ్ఞానం, ఆయన చెప్పిన మాటలలోంచి వచ్చిన దాని మించి తెలిసిన ఈ జ్ఞానం అంతే. సో ఆధ్యాత్మిక గురువు లక్షణాలు ఎలా ఉండాలి మనం అంటే మనకి ముఖ్యంగా 4 లక్షణాలు మనం తెలుసుకుందామండి. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఒక పైసా తీసుకోకూడదు. ఒక పైసా తీసుకోకుండా మనకి ఆధ్యాత్మికాన్ని బోధించాలండి. డబ్బులు తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? అది వ్యాపారం అవుతుంది. ఇందాక తెలుసున్నాం కదా, డబ్బులు మన దగ్గర తీసుకున్నామంటే వాళ్ళు తీసుకుంటారు, మనకి సరైన విషయాన్ని బోధించకుండా కప్పదాట్లు వేసి వెళ్ళిపోతారు. మనం డబ్బులు పోయి మోసపోతుంటాం అంతే. ఎంతమందికి ప్రాణాలు పోతున్నాయి సరే, ధనము, మానము, ప్రాణము, సమయం అన్నీ వేస్ట్ అయిపోతున్నాయండి. అన్నీ వేస్ట్ అయిపోతాయి. ధనం పోతుంది, ప్రాణం పోతుంది, మానాలు పోతున్నాయి. ఎంతమంది స్త్రీల యొక్క మానభంగాలు జరుగుతున్నాయి ఈ ఆధ్యాత్మిక పేరుతోటి. మనం చాలా న్యూస్లో చూస్తున్నాం కదా, ఎంతమంది గురువులు అరెస్ట్ అయిపోయారు. సో ధనము, మానము, ప్రాణము ఇవన్నీ పోయినా కూడా సమయం అంటే ఏంటి? ఇక్కడ ఈ జన్మ పోతుంది. ఇవన్నీ పోయినా కూడా మనం మన యొక్క ఫలితాన్ని పొందలేకపోతున్నాం కదా. మరి అందువల్లనే మొట్టమొదట ఆధ్యాత్మిక గురువు యొక్క మొట్టమొదటి లక్షణం ఒక పైసా తీసుకోకుండా మనకి ఆధ్యాత్మికాన్ని బోధించాలి. ఓకే. ఇంకా రెండో లక్షణం, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఆధ్యాత్మికాన్ని బోధించని రెడీగా ఉండాలి గురువు. రాత్రి 12 గంటలకి నాకు మెలకు వచ్చింది, నేను వెంటనే ఆధ్యాత్మిక సాధన చేయాలనుకున్నాను.
దాని గురించి జ్ఞానం తెలుసుకోవాలనుకున్నాను అంటే ఆ గురువు రెడీగా ఉండాలి. ఇప్పుడు వచ్చావేంటి, రేపు పని పట్టలేదా, పో రేపు పొద్దున రా అని చెప్పకూడదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు చెప్పగలిగారు. రెండో లక్షణం. మూడో లక్షణం, ఆ చెప్పే గురువుకి సమస్త జ్ఞానం ఉండాలి, విశ్వం యొక్క జ్ఞానం ఉండాలి. విశ్వం యొక్క జ్ఞానం ఆయనకు ఉంటేనే ఆయన మనకి చెప్పగలడు. లేకపోతే ఏం చెప్తాడు, ఆయనకే తెలియపోతే మనకేం చెప్తాడు కదా. సో ఏ విషయం అడిగినా కూడా విశ్వంలో ఏ విషయం అడిగి, విశ్వం అంటే ఏమిటండి, మన భూమి, మన భూమి చెందిన ఈ ప్రపంచం, ఈ భూ ప్రపంచానికి చేరిన ఈ నవగ్రహాలు, ఈ నక్షత్ర మండలాలు, ఇవన్నీ కలిపి భూలోకం అంటాం. భూమికి సంబంధించిన లోకం. ఇలాంటి లోకాలు కొన్ని వేల వేల కొలది ఉన్నాయి. ఈ అన్ని లోకాలు చేర్చామంటే దాన్ని విశ్వం అంటాం. సో విశ్వంలో ఏ విషయాన్ని గురించి అడిగినా కూడా ఆ గురువు చెప్పగలగాలి. అంటే విశ్వం యొక్క జ్ఞానం ఆ గురువుకు ఉండాలి. అలాంటి గురువులు పట్టుకుంటేనే మనకి ప్రయోజనం, లేకపోతే ఏం ప్రయోజనం, వాడికే తెలియకపోతే మనకేం చెప్తాడు. మూడో లక్షణం, విశ్వం యొక్క జ్ఞానం ఉండాలి గురువుకి, ఆధ్యాత్మిక గురువుకి. నాలుగో లక్షణం, నాకు తెలిసిన మాతృభాషలో చెప్పాలండి ఆ జ్ఞానాన్ని. ఇప్పుడు మనందరికీ తెలుగు తెలుసు కాబట్టి తెలుగులో మనం ఈ జ్ఞానాన్ని బోధించామంటే మనకు అర్థం అవుతుంది. అదే నేను జపానీస్ భాషలోనో లేదా అరేబియన్ భాషలోనో రష్యన్ భాషలోనో చెప్పానుకోండి ఈ జ్ఞానాన్ని, మీరే మనం అర్థం చేసి ఇలా అర్థం చేసుకుంటాం, ఏది అర్థం అవ్వదు. అందువల్ల నా యొక్క మాతృభాషలోనే నాకు ఈ ఆధ్యాత్మిక బోధన జ్ఞానాన్ని అందివ్వాలి. ఈ 4 లక్షణాలు. మొట్టమొదటిది ఏమిటి, ఒక పైసా డబ్బులు తీసుకోకూడదు. రెండోది, నాకు ఎప్పుడు కావాలో అప్పుడు చెప్పగలగాలి. మూడోది, ఆ గురువుకి విశ్వం యొక్క జ్ఞానం ఉండాలి. నాలుగవది, నా యొక్క మాతృభాషలో ఆ జ్ఞానం నాకు అందివ్వబడాలి. ఈ 4 లక్షణాలు బేసిక్ మూలమైన లక్షణాలు ఆధ్యాత్మిక గురువుకు ఉండాలి. మరి ఇలాంటి గురువు ఎక్కడ ఉంటాడు ఈ ప్రపంచంలో, ఎవరు వెతకాలి, ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఈ 4 లక్షణాలు ఉండాలి. ఈ 4 లక్షణాలు ఒకళ్ళు లేకపోయినా కూడా రావాలి. సో డబ్బులు తీసుకోకుండా చెప్పే గురువు కదా ఉన్నా అనుకున్నాం, కానీ వాట్ అబౌట్ విశ్వం యొక్క జ్ఞానం? నాకు ఎప్పుడు కావాలి అప్పుడు చెప్పగలగాలి, రాత్రి వచ్చినా కూడా చెప్పగలగాలి, సమయం సందర్భాలు లేకుండా ఎప్పుడు వచ్చినా చెప్పగలగాలి, నా యొక్క మాతృభాషలో చెప్పగలగాలి. సో ఎలా మరి ఎక్కడి నుంచి వెళ్తాం మనం, ఎవరిని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడికి పరిగెడతాం? మనం ప్రపంచంలో ఎక్కడికి పరిగెత్తినా కూడా, ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా ఈ 4 లక్షణాలు ఉండే గురువు అసలు ఉండడండి. మనిషిలో మానవ మాతృడిగా పుట్టిన ఎవడికి ఈ 4 లక్షణాలు ఉండవు. మరి ఏం చేయాలి? నేనేమో ఆధ్యాత్మిక ఎదగాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. మరి ఏం చేయాలి? ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ 4 లక్షణాలు ఉండవు కదా. మరి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అందుకోసం మన పత్రికారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో చెప్పిన ఆధ్యాత్మిక మూలమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఆయన చెప్పారు. నువ్వు ఎక్కడికి పరిగెత్తున్నాయినా, నువ్వు నా దగ్గరికి వచ్చినా కూడా ఈ 4 లక్షణాలు లేవు. అవును, ఇప్పుడు పత్రిక దగ్గరికి వెళ్ళానుకోండి, పత్రికారు అన్నీ తెలిసిన వాళ్ళు, పత్రిక దగ్గరికి వెళ్ళానుకోండి, ఆయనకి విశ్వంకి జ్ఞానం ఉండొచ్చు, ఓకే బాగానే ఉంది. దేని గురించి చెప్పగలుగుతారు, ఓకే బాగానే ఉంది. ఎప్పుడు ఒక పైసా తీసుకోకుండా చెప్తారు, ఓకే బాగానే ఉంది. కానీ ఎప్పుడోసేపు చెప్తారా? రాత్రి 12 o'clock వెళ్ళి లేకపోతే తెల్లవారు 1 గంటకి వెళ్ళి సార్ నాకు చెప్పండి అంటే ఆయన రెడీగా ఉంటారా? ఆయన కూడా మనిషే కదా, కష్టం. రైట్, అలా కాదు. రైట్, సో ఓకే చెప్పాను అనుకున్నాం. విశ్వ జ్ఞానం ఉంది, ఒక్క పైసా తీసుకోవట్లేదు, ఎప్పుడు వస్తే అప్పుడు చెప్పాలని రెడీగా ఉన్నాడు. ఓ రష్యన్ వచ్చాయి అనుకోండి, రష్యన్ లేదా జపాన్ నుంచి పుట్టినోడు వచ్చాయి అనుకోండి, ఆయన జపానీస్ భాషలు చెప్పగలరా? రష్యన్ భాషలు చెప్పగలరా? వాళ్ళ మాతృభాషలు చెప్పగలరా? ఆయన మ్యాక్సిమం ఎన్ని భాషలు చెప్పగలరు? 4 భాషలు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కొంచెం అలా అలా అంటే ఏదో కొంచెం తమిళ్ చెప్పగలరు, అంతే. దాని మీద చెప్పలేరు. రష్యా వాడు వచ్చాయంటే వాడు చెప్పలేరు. సో విశ్వ జ్ఞానం ఉండొచ్చు,
అందువల్ల ఈ మనిషిగా పుట్టిన ఎవరికి ప్రపంచంలో మనిషిగా పుట్టిన ఎవరికి కూడా ఈ 4 లక్షణాలు లేవండి. అందుకోసం పత్రిక గారు మనకి సింపుల్గా చెప్పేశారు, నాయన నువ్వు నీ శ్వాసని గురువుగా తీసుకో అనేసారండి. మూలమైన లక్షణం, మూలమైన జ్ఞానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మొత్తం కూడా ఈ జ్ఞానం యొక్క మెట్టు మీద ఆధారపడి వచ్చిందండి. బాగుంది, ఆయన చెప్పేశాడు నువ్వు శ్వాసని గురువు తీసుకొని. కానీ ఎలా, దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి మనం? ఆయన చెప్పాడు అని చక్కను. నాకు నమ్మకం లేదు. ఓకే, నేను సాధన చేయడం మొదలు పెడతాను, శ్వాస మీద జాస్తి పెట్టి కూర్చుంటాను. శ్వాసని గురువుగా తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలి అని నేను కూర్చుని ధ్యానంలో కూర్చుని నా అంత నేను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మీకు నేను అందించడానికి ముందరకు వచ్చానండి. సో నాకు వచ్చిన ఈ అనుభవమే ఈ 4 లక్షణాలు. ఎందుకు తీసుకోవాలంటే ఈ 4 లక్షణాలు నాకు వచ్చే ధ్యానంలో. సో ఒక్కో లక్షణం శ్వాసని గురువుగా తీసుకుంటే ఉందా అని మనం ప్రూవ్ చేసుకుంటూ వద్దామండి. ఓకే, మొట్టమొదటి లక్షణం ఏమిటి? ఒక పైసా తీసుకోకూడదు. మన యొక్క శ్వాస మన ఎప్పుడైనా ఒక పైసా అడుగుతుందా? ఒక్క శ్వాసకు ఒక పైసా తీసుకోండి, ఎప్పుడైనా అడుగుతుందా? ఒక్కవేళ బై ఛాన్స్ మన శ్వాస ఒక్క శ్వాసకు ఒక పైసా ఇవ్వబడి అడిగింది అనుకోండి, ఓకే ఉదాహరణకి ఎంత డబ్బు కట్టాలి మనం మన శ్వాసకి? నార్మల్గా మనం ఉన్నామంటే ఒక రోజుకి 21,600 శ్వాసలు మనం తీసుకుంటాం. మీకు అవన్నీ తెలిసిందే, లెక్కంటే తెలిసిందే. నిమిషానికి 15-16 శ్వాసలు చెప్పండి, గంటకి 900, 24 గంటలకి 924, 21,600 శ్వాసలు. ఒక్క శ్వాసకి ఒక్క పైసా అడిగింది అనుకోండి, అప్పుడు మనం ఎంత ఇవ్వాలి? ఒక రోజుకి మన శ్వాసకి 21,600 పైసలు ఇవ్వాలి. అంటే 216 రూపాయలు ఇవ్వాలి. సో 216 రూపాయలు అనుకుంటూ మన చెప్పుకునే వాళ్ళు ఈజీగా మన లెక్క కోసం అని చెప్పి 200 రూపాయలు అనుకున్నాం ఒక రోజుకి. సో ఒక రోజుకి ఒక్క మనిషికి 200 రూపాయలు మనం కట్టాలి శ్వాసకి. ఓ నెల రోజులకి 200 × 30 6,000 రూపాయలు. అంటే నేను నా యొక్క శ్వాసకి ఒక్క శ్వాసకు ఒక పైసా చొప్పున వేసినా కూడా ఒక నెలకి నేను 6,000 రూపాయలు కట్టాలి. మా ఇంట్లో భార్య ఉంది, ఆవిడ శ్వాసకి డబ్బులు ఎవరు కడతారు? నేనే కట్టాలి, ఇంకో 6,000 రూపాయలు. మరి మా అమ్మ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ శ్వాసలకి ఎవరు కడతారు డబ్బులు? నేనేగా సంపాదిస్తుంది, 6,000 రూపాయలు. సో నలుగురు అయ్యారు, ఎంత? 24,000 అయింది. 6×4 = 24. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ శ్వాసలకి ఎవరు డబ్బులు కడతారు? వాళ్ళు చేసేంత వరకు నేనే కట్టాలి. సో మొత్తం మీద 6 మంది అయ్యారు, నేను మా ఆవిడ ప్లస్ మా అమ్మ నాన్న ప్లస్ మాకు 2 పిల్లలు. ఓ మనిషికి 6,000 రూపాయలు చొప్పున 6×6 = 36,000 రూపాయలు కట్టాలండి ఒక నెలకి. ఏమిటి, ఒక్క శ్వాసకు ఒక పైసా అడిగిన కూడా 36,000 రూపాయలు నేను కట్ట మొదలు పెడితే నేను ఎంత సంపాదించాలి? ఎంత సంపాదించిస్తాను నేను? సో నా సంపాదనలో 30% దానికే పోతుంది, చూసారా? కానీ మన శ్వాస మనం ఒక్క పైసా అడుగుతుందా? లేదే, ఫ్రీ. నువ్వు ఎన్ని తీసుకుంటావో తీసుకో, ఎంత తీసుకుంటావో తీసుకో, నీ ఇష్టం, ఫ్రీగా ఇస్తాను. చూసారా, పుట్టిన నిమిషం నుంచి చనిపోయే నిమిషం దాకా ఫ్రీగా శ్వాసను. సో మొట్టమొదటి లక్షణం శ్వాసని గురువుగా తీసుకుంటే అది ఒక్క పైసా తీసుకోకూడదు. దాన్ని టిక్ చేయొచ్చు కదా మనం, ఓకే ఒప్పుకోవచ్చు కదా. మొట్టమొదటి లక్షణం శ్వాసని గురువుగా తీసుకుంటే మొట్టమొదటి గుణం దానికి ఒక పైసా తీసుకోకుండా మనకి అది ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పడానికి రెడీగా ఉంది. మొట్టమొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటి? నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పగలగాలి. ఏ సమయం? రైట్ 12 o'clock, లేదా తెల్లారి 1 గంటకి, లేదా మధ్యాహ్నం 12 గంటలకి నాకు కావాలంటే నాకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం రెడీగా ఉండాలి. ఓకే, ఈ శ్వాస పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మంతే ఉంది కదా.
కొంతసేపు ఎంత వస్తాయని చెప్పి ఎక్కడికైనా వెళ్తుందా? లేదే. ఓకే, పడుకో. నీ శ్వాసని గురువుగా తీసుకున్నావు అంటే నీతోటే ఉంది, నువ్వు దాంతో ఉండలేదు అంతే కదా. రాత్రి తెల్లారెడ్డి 1 గంటకి నాకు ఆధ్యాత్మిక తెలుసుకోవాలని ఆశ ఉందంటే ఓకే, శ్వాసతో కూర్చో, అయిపోయింది. చూసారా, రెండో లక్షణం మనకి, మన శ్వాస మన గురువుగా తీసుకుంటే రెండో లక్షణం మనం టిక్ చేయొచ్చు, అది కూడా ఉంది. ఇంకా మూడో లక్షణం ఏమిటి? మన యొక్క ఆధ్యాత్మిక గురువుకి విశ్వం యొక్క జ్ఞానం ఉండాలి, అప్పుడే కదా మనకి ప్రయోజనం. సో దీన్ని ఎలా మనం నిరూపించగలం? శ్వాసని గురువుగా తీసుకుంటే విశ్వం యొక్క జ్ఞానం మనకి ఉంది అని మనం ఎలా నిరూపించగలం అంటే, మనం తెలుసుకోవాల్సిన మూలమైన విషయాలు ఏమిటంటే, విశ్వం అంటే ఏమిటి? ఇందాక నేను చెప్పాను, మన భూలోకం, ఇలాంటి లోకాలు కొన్ని లక్షలు ఉన్నాయి, ఇవన్నీ కలిపితే విశ్వము. ఈ విశ్వం పూర్తిగా నిండిపోయి ఉంది. విశ్వం పూర్తిగా నిండిపోయి ఉన్నది పంచభూతాలతో చేసిన సృష్టి, అంతే కదా, దాని మించి ఏం లేదు. పంచభూతాలతో చేసిన సృష్టి విశ్వం మొత్తం ఉంది. పంచభూతాలు మనకి తెలిసినవి ఏమిటవి? భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఈ 5తో చేసినవే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే ఉంటాయండి. ఈ విశ్వంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 5 మూల పదార్థాలే ఉంటాయి. దీనికి మించి ఎక్కడ విశ్వంలో ఏమీ లేదు. సృష్టి అంటే జరిగిందంటే ఈ మూల పదార్థాలే. స్థూలంగా వస్తే ఈ మూల పదార్థాల స్థూల రూపం, స్థూలంగా కనిపించినంత వరకు సూక్ష్మంగా ఉంటాయి, అవి కూడా మూల పదార్థాలే. ఈ 5. సో మొత్తం మీద మీరు స్థూలంగా చూసినా, సూక్ష్మంగా చూసినా, రూపంతో చూసినా, రూపం లేకుండా ఉన్న చూసినా కూడా మూలమైనవి ఏమిటి అంటే ఈ పంచభూత తత్వాలే కదా. ఇవి తప్ప ఇంకే లేవు. సో అందువల్ల ఈ పంచభూత తత్వాల గురించి మనం తెలుసుకున్నామంటే సృష్టిలో దేని గురించి తెలుసుకోవచ్చు, అంటే విశ్వలో దేని గురించి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి. సూర్యుడిలో ఏముంటుంది? సూర్యుడిలో మీరు చూసంటే సూర్యుడు కూడా పంచభూతాలతో చేసిందే. సూర్యుడు కూడా భూమితత్వంతో చేసినవాడు కాబట్టి ఘనం ఉంది కదా, రైట్. దాని తర్వాత సూర్యుడిలో కూడా నీటి శాతం ఉంది, ఆవిర్లు వస్తున్నాయి కదా, గాలి ఆవిర్లు, కానీ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. దాని తర్వాత నిప్పు, అది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే 99.999% నిప్పు ఉంటుంది. దాని తర్వాత గాలి, వేడి ఘాటులు వస్తున్నాయి కదా, దాని తత్వం ఉంటుంది. దాని తర్వాత ఆకాశతత్వం. ఈ 5 కలిసి ఉంటాయి. కాకపోతే గాలితత్వం, వేడి గాలితత్వం, నిప్పుతత్వం, ఇవి 99.9999% ఉంటే మిగతా ఉండే 3 భూతాలు, భూమితత్వం, దాని తర్వాత నీటితత్వం, దాని తర్వాత ఆకాశతత్వం మిగతా ఉండే శాతంలో ఉంటుంది. సో మొత్తం మీద సూర్యుడు కూడా అంతే కదా. ఇప్పుడు చంద్రుడిని తెలుసుకోవాలనుకోండి, చంద్రుడికి వెళ్ళాలంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, అంటే ఉష్ణతత్వమే తక్కువ టెంపరేచర్లో ఉంటుంది. సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎక్కువ టెంపరేచరు, చంద్రుడి దగ్గరికి వచ్చే తక్కువ టెంపరేచర్. గాలి తత్వం చాలా తక్కువ ఉంటుంది, అంటే మనకి ఇక్కడ గాలి 21% ఆక్సిజన్ ఉంటుంది భూమి మీద. చంద్రుడి మీదకి వెళ్ళాలంటే అంత ఉండదు, 0.1% 0.2% ఉంటుంది, కానీ ఉంది. చంద్రుడిలో కూడా భూమితత్వం ఉంది, చంద్రులో కూడా నీతత్వం ఉంది, ఇక ఉష్ణతత్వం ఉంది, తక్కువ స్థితిలో ఉంది. సూర్యుడి దగ్గరికి పోతే 1000 కొలది డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటే చంద్రుడి దగ్గరికి వస్తే మైనస్లో ఉంటుంది, అంతే. అది కూడా ఉష్ణమే కదా. నిప్పు అంటే మనం వేడి అనుకోకూడదు, ఉష్ణతత్వం అనుకోవాలి. ఓకే, అదేవిధంగా గాలి కూడా ఉంది, కానీ తక్కువ పర్సంటేజ్లో ఉంది.
గాలి ఆక్సిజన్ తక్కువ పర్సెంటేజ్లో ఉంది. దాని తర్వాత ఆకాశతత్వం ఉంది. సో ఇలాగ విశ్వం లోపల సృష్టి ఏం జరిగిందంటే మీరు ఏ పదార్థం తీసుకున్నా కూడా అది పంచభూతాలతో చేసిందే, దానికి మించి లేదు సృష్టిలో. సో పంచభూతాల యొక్క జ్ఞానం మనం తెలుసుకున్నాం అనుకోండి, అన్ని దాంతో చేసిన వల్ల ఆ జ్ఞానం మనం తెలుసుకున్నాం అంటే మనం దేని గురించి తెలుసుకోవచ్చు. అంటే లెక్కల్లో ఒక ఫార్ములా ఉందండి, ఏంటంటే సూత్రం A+B². మనం చదువుకుని ఉంటాం A+B². దాని యొక్క ఆ సూత్రం దాన్ని విడమర్చామంటే ఎంత వస్తుంది? A² + B² + 2AB. అంతే కదా? A² + B² + 2AB = A+B². ఇది లెక్కల్లో ఉండే సూత్రం. ఓకే, ఏ అంటే ఏంటి, బి అంటే ఏమిటి? ఏ అంటే అది ఒక మూలకం, బి అంటే అదొక మూలకం. సో ఈ ఏ అండ్ బి యొక్క వాల్యూస్, విలువల్ని మనం మారుస్తూ ఉన్నాం అనుకోండి, సూత్రం మాత్రం అదే ఉంటుంది, ఆ పదార్థం యొక్క లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. మనకు తెలిసిపోతుంది. ఏకి 1, బికి 2 అని వాల్యూ ఇచ్చామనుకోండి, A+B² యొక్క సూత్రం యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది? 1² + 2² + 1 × 2 × 2 ఎంత? 1² = 1, 2² = 4. సో 1 + 4 5, 2AB, 2 × 1 × 2 4. సో 5 + 4 9 అంతే. సో ఏకి 1, బికి 2 అని వాల్యూ ఇచ్చామంటే ఆ సూత్ర ప్రకారం దాని యొక్క జవాబు 9. చూసారా? సో ఎన్ని వాల్యూనా మీరు వచ్చి ఏకి, ఎన్ని వాల్యూనా వచ్చి మన బికి. సో సూత్రం మాత్రం సేమ్, దాని యొక్క ఆన్సర్ వేరువేరుగా వస్తూ ఉంటుంది, జవాబు వేరువేరుగా వస్తుంటుంది. అదేవిధంగా ఇక్కడ పంచభూతాలు ABCDE అనుకుందాం, 5. ఏ అంటే భూమితత్వం, బి అంటే నీటితత్వం, సి అంటే నిప్పుతత్వం లేదా ఉష్ణతత్వం, డి అంటే గాలితత్వం, ఈ అంటే ఆకాశతత్వం. ఇప్పుడు విశ్వంలో అన్ని ఇంతే, ఇవే ఈ పంచభూతాలతో చేసాం అనుకున్నాం కదా, A+B+C+D + E. సో వీటి యొక్క సూత్రాన్ని మనం తెలుసుకున్నామంటే ఈ వాల్యూసే మనం మార్చాలి ఎక్కడికి వెళ్ళినా కూడా, అంతే కదా, దాని మించి ఏం లేదు కదా. సో మూలమైన సూత్రాన్ని మనం కనిపెట్టాలి. సో ఈ సూత్రాన్ని ఎక్కడ పెడతాం మనం? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సూర్యుడి దగ్గరికి వెళ్దామా? చంద్రుడి దగ్గరికి వెళ్దామా? శనిగ్రహం మీదకి వెళ్దామా? లేదా అమెరికా వెళ్దామా? లేదా జపాన్ వెళ్దామా? రష్యా వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళి కనిపెడతాం? ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే కదా, దేని వాల్యూ ఎంత పెట్టాలి? ఎక్కడికో ఎందుకు పరిగెత్తామండి బాబు? ఈ సృష్టి లోపల మనం కూడా ఒక భాగమే కదా. మనం కూడా దేంతో తయారు చేయబడ్డాం? మనం కూడా పంచభూతాలతో తయారు చేయబడ్డాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడికో పరిగెత్తడం ఎందుకు నాయనా? మన గురించి మనం తెలుసుకున్నామంటే, మనలో ఉండే పంచభూతత్వాలు మనం తెలుసుకున్నామంటే మనకి ఆ ఫార్ములా సూత్రం తెలిసిపోతుంది. ABCDE, మనలో ఉండే ABCDEల్ని మనం తెలుసుకున్నామంటే భూమితత్వం, నీటితత్వం, గాలితత్వం, ఆకాశతత్వం, నిప్పుతత్వాన్ని మనం తెలుసుకున్నామంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎక్కడికైనా మనం వెళ్ళి దాన్ని తెలుసుకోవచ్చు. సో మనలో ఉండే పంచభూతత్వాల్ని తెలుసుకోవాలంటే అవి ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి కదా. సో మనలో ఉండే పంచభూతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సో మనలో ఉండే పంచభూతత్వాలు మాస్టర్స్ ఓ విషయం తెలుసుకోవాలి, పంచభూత తత్వాలు అన్నీ కలిసే ఉంటాయండి, విడివిడిగా ఉండవు, అన్నీ కలిసే ఉంటాయి. పంచభూత తత్వంలో ఏదో ఒక తత్వం లేకుండా పోయిందంటే ఆ వస్తువు కంటికి కనిపించదు, అంతే.
అది అది జీవించి ఉండదు. ఓకే. అందువల్ల ఇప్పుడు మనలో ఉండే భూమితత్వం ఎక్కడుంది? మనలో ఉండే భూమితత్వం, భూమితత్వం అంటే ఏంటండి? లవణం. అంటే ఉప్పు, మట్టి అంతే కదా! ఇప్పుడు ఈ చర్మం ఉందనుకోండి, దీని మీద ఇలా రాసామంటే ఏమొస్తుందండి? మట్టి వస్తుంది కదా! భూమిలో ఏమిటి? మట్టి. మరి ఇంకా లవణాలు, ఉప్పు. అవి ఎక్కడున్నాయి? మన ఎముకలు. చూడండి ఎముకల్లో ఏముంది? ఎముకలు కాల్షియం. కాల్షియంతో చేసినవి కదా ఎముకలు. సో ఈ ఎముకలు, ఈ చర్మం ఇవన్నీ కూడా భూమి తత్వాన్ని సూచిస్తాయి. ఎముకలు లేకపోతే మన యొక్క శరీరం నిలబడుతుందా? ఆకారం ఉంటుందా అసలు? మాంసం ముద్దయిపోతాం మనం కదా. సో మన భూమి తత్వం అనేది ముఖ్యంగా అన్నీ కలిసే ఉంటాయి, కానీ ఒక్కో విషయం ఒక్కో తత్వం ఎలా ఉంది తెలుసుకుంటాం మనం. అన్నీ కలిసి ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎముకలు, దాని తర్వాత ఈ చర్మం, ఇవన్నీ కూడా భూమి తత్వానికి ప్రతీకలు. తర్వాత నెక్స్ట్ నీటి తత్వం. నీటి తత్వం ఎక్కడ ఉందండి? మనం చూసామంటే మన శరీరంలో 70% నీటి తత్వం ఉంది. మన వెయిట్ 100 కిలోలు అనుకున్నామంటే 70 కిలోలు నీటి యొక్క వెయిటే. మిగతా ఉండే 30 కిలోల్లోనే మిగతా తత్వాలు ఉన్నాయి. 4 తత్వాలు ఉన్నాయి. భూమి తత్వం, గాలి తత్వం, అవన్నీ మిగతా ఉండే 30% ఉన్నాయి. ఓకే. సో నీటి తత్వం ఎక్కడుంది మన శరీరంలో చూసామంటే? ముఖ్యంగా నీటి తత్వం మన ఉత్పత్తి అయ్యేది లాలాజలం, ఉమినీరు అంటాం కదా, అది. దాని తర్వాత రక్తం. మన రక్తం మొత్తం నీటి తత్వమే కదా. శరీరం మొత్తం ప్రవహిస్తుంది నీటి తత్వం. పంచభూతాలు అన్నీ కలిసే ఉంటాయని చెప్పాను నేను. సపరేట్గా ఉండవు. మరి పంచభూతత్వాలని ఎవరి శరీరం మొత్తం తీసుకెళ్తున్నారు సరిగ్గా ఉండేట్టు అంటే రక్తమే. రక్తం మూలంగా ఈ పంచభూతత్వాలు శరీరం మొత్తం కాలి గోటు నుంచి తల వెంట్రుక దాకా తీసుకెళ్ళబడుతున్నాయి కదా. ఓకే. సో రక్తం నీటి తత్వం, ఉమ్మినీరు నీటి తత్వం. ఉమ్మినీరు చూసారా? ఉమ్మినీరు సప్త సముద్రంలో ఉండే నీరు ఎగ్గిపోవచ్చు, కానీ మన నోట్లోంచి వచ్చే ఉమ్మినీరు మాత్రం ఇంకట్టండి, అంత గ్రేట్. మాస్టర్స్, మన యొక్క సృష్టి చాలా అద్భుతమైన సృష్టి మనది, సర్వసాధారణది కాదు. మనిషి యొక్క శరీరం అనేది అంత అద్భుతమైన సృష్టి. ఓకే. నా భూతో నా భవిష్యత్తు అంటే జరిగిన కాలంలో రాదు, ఇంకా జరగబోయే కాలంలో రాదు, భవిష్యత్ కాలంలో కూడా రాదు, అంత బ్రహ్మాండ సృష్టి మనది. ఓకే. సో శరీరం మొత్తం రక్తం, నీటి తత్వం, ఉమినీరు నీటి తత్వం, కన్నీరు కదా, అది కూడా నీటి తత్వమే. మూత్రం నీటి తత్వం, చెమట నీటి తత్వం. చూసారా? చీవుడు కారుతుంటుంది కదా జలుబు చేసినప్పుడు, నీటి తత్వం. సో ఇవన్నీ కూడా నీటి తత్వాలే మన శరీరంలో. 70% ఉందని చెప్పాం మనం. సో ఇవన్నీ కూడా మన యొక్క శరీరపు నీటి తత్వాలు. తర్వాత ఇంకా నిప్పు, ఉష్ణతత్వం ఎక్కడుంది? మూడోది ఉష్ణతత్వం ఎక్కడి నుంచి ఆరంభం అవుతుంది? జఠరాగ్ని, కడుపులో. జఠరం అంటే కడుపు కదా, దానిలోంచి ఆరంభం అవుతుంది, అంతే కదా. అయ్యో కడుపులో మడుతుంది, ఏరా వేయనా అంటాం. మనం తిన్న ఆహారం కడుపులో జీర్ణమై అది చిన్న ప్రేగుల్లో ఉన్న రక్తంగా మారుతుంది, శరీరం మొత్తం ప్రవహిస్తుంది. అక్కడ ఆరంభమైంది ఉష్ణతత్వం కదా. మన తిన్న ఆహారం డైరెక్ట్గా రక్తంగా అయిపోతుందా? ఇంతవరకు శాస్త్రజ్ఞులు ఎవరు చెప్పలేపారండి ఇక్కడ ఎలా రక్తంగా మారుతుందని చెప్పేసి. మనం ఏ నానా గడ్డి తిన్నా కూడా అక్కడి కడుపులో జీర్ణం అయిపోయి రక్తంగా మారిపోతుంది. చిన్న ప్రేగు యొక్క గోడకి ఇటువైపు ఆహారం ఉంటుంది, జీర్ణాశయం నుంచి వచ్చిన ఆహారం ఉంటుంది. చిన్న ప్రేగు గోడకి అటువైపు రక్తం అయిపోతుంది. ఎలాగ మారుతుంది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేపారు. చదివింది మన సృష్టి అంటే, కానీ మొత్తం మీద రక్తంగా మారుతుంది. చూసారా? సో ఇక్కడ ఉండే అగ్ని
మనం తిన్న ఆహారం డైరెక్ట్గా రక్తంలో మారడానికి మళ్ళీ కడుపు లోపల ఇంకొక వంటగది ఉంది, జీర్ణాశయాలు. అక్కడ మళ్ళీ ఒక్కొక్కరు ఆన్ చేసి, స్టవ్ ఆన్ చేసి అక్కడ మళ్ళీ వంట జరుగుతుంది. తిన్న ఆహారం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదు కదా, దానికి తగ్గట్టు వెళ్ళాలి కదా, దానికి తగ్గట్టు మార్చాలి కదా. అందులో అది లోపల ఇంకో స్టవ్ ఎవరు ఆన్ చేస్తున్నారు ఆ స్టవ్ని? మనం ఇడ్లీ సాంబార్ తిన్నాం వెంటనే ఆన్ చేయని చెప్పి మనం స్విచ్ ఆన్ చేస్తున్నావా, స్టవ్ ఆన్ చేస్తున్నావా, కుక్కర్ ఏమైనా ఆన్ పెడుతున్నావా? ఏం లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఉష్ణం? మాస్టర్స్ ఏదైనా మనం వంట చేయాలంటే మనకి నిప్పు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఆ నిప్పు? నిప్పు కావాలంటే మనకి ప్రాణవాయువు కావాలి, ఆక్సిజన్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? అది మన శ్వాస పీల్చుగా పీల్చే శ్వాసలో 21% ఆక్సిజన్ ఉంది. ఆ ఆక్సిజన్ లోపల మండి అక్కడ స్టవ్ ముడుతుంది. అది ఇక ఆహారం జీర్ణం చేసుకుని శరీరం మొత్తం రక్తం మూలంగా వెళ్ళిపోతుంది. సో ఇది ఇలాగా శరీరం మొత్తం ఉష్ణతత్వం ఉంది కదా. అందుకని చూడండి, ఇక టెంపరేచర్ ఎవరైనా బతికా అంటే ఎలా తెలుసుకుంటాం మనం? ఇక్కడ పెడతాం, ఓకే నాయన వేడిగా ఉంది, ఊళ్ళు వేడిగా ఉంది, వెయిట్ బాగానే ఉంది. శరీరం మొత్తం ఉష్ణతత్వం ఉంటే ఇక్కడ మాత్రం ఎందుకు పెడతాం అంటే, ఇక్కడ చర్మం కొంచెం మందం తక్కువ, పలచగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం ఈజీగా మనం ఉష్ణాన్ని మనం ఫీల్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ నెదురు మీద పెడతాం, ఇక చర్మం చాలా పలచగా ఉంటుంది. సో ఆ వేడిని మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. అందువల్ల శరీరం మొత్తం ఉంది ఉష్ణతత్వం, కాలు దగ్గర చూడొచ్చు కదా, ఎందుకంటే అక్కడ తోలు మందంగా ఉంటుంది, చర్మం మందంగా ఉంటుంది, అక్కడంతా మనకి అంత అనుభవంలోకి రాదు. అందువల్ల ఇక్కడ చేస్తాం లేదా ఇక్కడ చేస్తాం. ఓకే, చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉంది ఆయన, ఉష్ణతత్వం, జ్వరం వచ్చేసింది, లేదా ఒళ్ళు చల్లబడిపోయింది, చూసారా? సో అలాగా ఉష్ణతత్వం శరీరం మొత్తం రక్తం మూలంగా తీసుకెళ్ళబడుతుంది. ఇంకా నాలుగోది గాలితత్వం. ఈ గాలితత్వం మనందరికీ తెలిసిందే. ఊపిరి పీలుస్తున్నాం మనం, ముక్కులోంచి లోపలికి పీల్చి మన యొక్క ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి, ఆ ఊపిరితిత్తుల్లో మనం తీసుకున్న బయట నుంచి తీసుకున్న గాలిలో ఉండే 21% ఆక్సిజన్. చాలా వాయువులు ఉన్నాయి గాలిలో, చాలా వాయువులు కలిసి ఉన్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, 99% నైట్రోజన్ ఉంటే 1% వచ్చేసి ఆక్సిజన్ ఉంది. అది దాని యొక్క వాల్యూ వచ్చేసి మన యొక్క ఊపిరితిత్తుల్లో అది సరిపోతుంది. సో ఆ 21% ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి, మన ఊపిరితిత్తుల్లో గుండె మూలంగా మనం పంప్ చేస్తాం. ఆ రక్తాన్ని గుండె పంప్ చేస్తుంది. ఆ గుండె పంప్ వచ్చిన కలుషిత రక్తం, అంటే అది కార్బన్ డైఆక్సైడ్తో వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్తో వచ్చిన కలుషిత రక్తం మన ఊపిరితిత్తుల్లోకి వస్తుంది. ఊపిరితిత్తులు చిన్న చిన్న సంచులు ఉంటాయి కదా, ఆ సంచుల్లోకి వచ్చి ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు మనం లోపల తీసుకున్న ఆక్సిజన్, ఊపిరి లోపల తీసుకున్న ఆక్సిజన్ ఆ కలుషిత రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తీసి ఈ ఆక్సిజన్ ఆ రక్తంలోకి వెళ్తుంది. ఆ రక్తం శుద్ధీకరించబడుతుంది. శుద్ధీకరించబడిన ఆ రక్తం తిరిగి గుండె పంప్ చేస్తుంటే శరీరం మొత్తం ప్రవహిస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉండే కలుషిత బొగ్గు పులుసు వాయువు అది మనం శ్వాసను బయటకు వెళ్ళినప్పుడు వచ్చేస్తుంది. ఇదే మన జరుగుతున్న ప్రాసెస్, అంతే కదా, మన శ్వాస ప్రాసెస్ అంతే కదా, అలాగే జరుగుతుంది. ఓకే, కానీ ఇది చెప్పడానికి చాలా టైం తీసుకున్నా కూడా ఇది జరిగేది ప్రతి నిమిషానికి 15 సార్లు జరిగిపోతుంది. టగా 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 అని లోపలికి వెళ్ళడం, ఆక్సిజన్ చేంజ్ అవ్వడం, బయటకు వచ్చేప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వచ్చేయడం. మొత్తం మీద ఈ గాలితత్వం శరీరం మొత్తం ప్రవేశిస్తుంది రక్తం మూలంగా. మాస్టర్ కూడా విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకైనా చిన్న దెబ్బ తగ్గింది అనుకోండి, రక్తం బయటకు వస్తుంది. రక్తం బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? గడగడొస్తుంది. మరి గాలితత్వం శరీరం మొత్తం రక్తంలోంచి ప్రవేశిస్తుంది కదా, ఎలాగ రక్తం గడగడకుండా వెళ్తుంది? ఎప్పుడేమో ఆలోచించాను, రక్తం గడగడుతుందా? లేదా. కానీ గాలితత్వం వెళ్ళాలి, శరీరం మొత్తం వెళ్తుంది. లేకపోతే పంచభూతత్వాలు మన శరీరం మొత్తం వెళ్ళవు.
రక్తం మూలంగా వెళ్తుంది, కానీ రక్తం గడ్డకట్టలేదు. ఎలా గడ్డకట్టలేదు? ఎందుకు గడ్డకట్టలేదు అంటే, ఇక్కడ మనం వచ్చిన రక్తంలో చాలా చాలా రసాయనాలు ఉన్నాయి. దానిలో ఒక రసాయనం, దాని పేరు ఏమిటంటే హిమోగ్లోబిన్. చూసారా, మనకి డాక్టర్ చాలా నీరసంగా ఉండండి, అలా అంటే హిమోగ్లోబిన్ ఎంత ఉందో చూడవయ్యా అని టెస్ట్ చేస్తాడు. అది తక్కువ ఉంది దానికి మాత్రలు రీఛార్జ్ చేసి మొత్తం మీద దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏమిటి ఆ హిమోగ్లోబిన్? అది ఎలా ఉంటుంది? అదేం చేసే పని అంటే, రక్తాన్ని ఎప్పుడైనా ముట్టుకు చూసారా మీరు? రక్తాన్ని ముట్టుకుని ఇలా చూసారనుకోండి, ఇలా గమ్ముగా ఉంటుంది. అది చూసారా, ఇలా పట్టుకున్నారనుకోండి, వేలు అతుక్కుపోవు, కానీ ఇలా నొక్కి ఇలా పెట్టినంతసేపు వేలు అతుకుని ఉంటుంది. తీసా అంటే వచ్చేస్తుంది, పెడితే అతుకుపోతుంది, తీస్తే వచ్చేస్తుంది. అంటే ఏమిటి? గమ్ములాగా, చిన్న గమ్ములా ఉంటుంది అన్నమాట. ఈ గమ్ లాంటి ఉండే తత్వమే హిమోగ్లోబిన్. అంటే పట్టినట్టు, అంటున్నట్టు ఉండే తత్వం. ఇప్పుడు ఈ గాయ అణువులు ఈ హిమోగ్లోబిన్ అణువుల మీద కూర్చుని రక్తం మొత్తం ప్రవహిస్తాయి. శరీరం మొత్తం ప్రవహించిన తర్వాత కలుషిత రక్తం ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. మళ్ళా తిరిగి గుండె దాకా వచ్చి, ఆ గుండెలోంచి పంప్ చేసి ఊపిరితిత్తుల్లోకి వచ్చి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. సో బయట మంచి రక్తంగా వెళ్ళేటప్పుడు ఆక్సిజన్తో వెళ్తుంది, ఆక్సి హిమోగ్లోబిన్. పనంతా అయిపోయి వెనక్కి వచ్చేప్పుడు కలుషిత రక్తం, చెడు రక్తం అంటే పారేయడానికి కాదు, ఉండవు, కలుషితంగా ఉంటుంది. పని చేసింది కదా, మొత్తం ఊళ్ళంతా వెళ్ళి పని చేసింది కదా, ఉష్ణతత్వం వెళ్ళింది కదా, గాలి తత్వం వెళ్ళింది కదా, శరీరం మొత్తం పని చేసినప్పుడు వచ్చేప్పుడు కార్బన్ డైఆక్సైడ్, కార్బో హిమోగ్లోబిన్ రూపంలో ఊపిరితిత్తులోకి వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఆ గాలి తత్వం మాత్రం బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. కానీ హిమోగ్లోబిన్ మాత్రం రక్తంలోనే ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ అణువులతో పాటు ఈ గాయ అణువులు ప్రయాణించి హిమోగ్లోబిన్గా లేదా కార్బోహిమోగ్లోబిన్గా, ఈ విధంగా గాలి తత్వం అంటున్నట్టుండే హిమోగ్లోబిన్ అణువుల మీద ప్రయాణించి శరీరం మొత్తం ఉంటుందండి. చూసారా, పంచభూతత్వంలో గాలి తత్వం శరీరం మొత్తం ప్రయాణిస్తుంది. ఓకే, రక్తం చాలా ఇంపార్టెంట్. అన్ని పంచభూతత్వాన్ని మొత్తం తీసుకెళ్తుంది. ఉష్ణతత్వాన్ని తీసుకెళ్తుంది, గాలి తత్వాన్ని తీసుకెళ్తుంది, భూమి తత్వాన్ని తీసుకెళ్తుంది. ఓకే, నీటి తత్వాన్ని తీసుకెళ్తుంది. నీటి తత్వం బేసిక్గా ఉష్ణం, మన రక్తం తీసుకెళ్తుంది. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమిటి? నెక్స్ట్ మనకి గాలి తత్వం తర్వాత నెక్స్ట్ ఆకాశతత్వం. ఐదవది ఆకాశతత్వం. అంటే ఏమిటి? ఆకాశం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యం ఏంటంటే, ఆకాశం అంటే అవకాశము అర్థం. అవకాశము అంటే చోటు, ప్లేస్, ఎంటీ స్పేస్ని మనం ఆకాశతత్వం అంటాం. అది కూడా మన శరీరం మొత్తం ఉందండి. ఇప్పుడు ఆకాశతత్వం శరీరంలో ఎక్కడుంది? ఎంటీ స్పేస్ ఎక్కడుంది? ఖాళీ జగ ఎక్కడుంది? కొంచెం వెతికామనుకోండి. మనం వెతికామంటే మాస్టర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి, అన్ని తత్వాలు కలిసి ఉంటాయి, విడివిడిగా ఉండవు. అన్ని తత్వాలు కలిసి ఉంటాయి. దాని సంధి కూర్చేది ఎవరంటే రక్తం. ఓకే, రక్తం మూలంగా అన్ని శరీరం మొత్తం వెళ్తూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. సో ఆకాశతత్వం ఎక్కడుంది? మన ఖాళీ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? మన శరీరంలో శరీరం మొత్తం ఉంటుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదని చెప్పలేము. కాకపోతే కొన్ని ప్లేసెస్ మన యొక్క ఎరుకులోకి వస్తాయి, ఇది తెలుసుకోవడానికి ఈజీగా. ఇప్పుడు ఈ చెయ్యి ఇలా మడవాలనుకోండి. ఇలా మడవాలంటే ఈ ఎముకకి మధ్యన ఒక జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ మధ్యన చిన్న ఖాళీ ప్రదేశం ఉందండి. ఆ ఖాళీ ప్రదేశం లేకపోతే ఇలా మర్చుకోదండి. అవునా? ఇప్పుడు ఇలా చెయ్యి ఇలా తిప్పాను అనుకోండి, ఈ భుజం యొక్క ఎముకకి ఈ చేతి కింద ఒక ఎముకకి మధ్యన ఈ బంతికిన్ని కీళ్ళు అంటారు దీన్ని కదా. కీళ్ళు మీరు తెలిసే ఉంటాయి, బంతికిన్ని కీళ్ళు, మడత బంతి కీళ్ళు, ఇవన్నీ మనం చదువుకున్నాం.
సో ఈ 2 ఎముకలకి మధ్యన ఒక చిన్న ఖాళీ ప్రదేశం ఉంది. అలా ఉంది కాబట్టి ఇలా తిప్పగలుగుతున్నాను. నువ్వు మెడ ఇలా తిప్పానుకోండి, ఎన్ని నారాలున్నాయి, ఎన్ని ఎముకలున్నాయి. ఆ ఎముకల నరాల మధ్యన చిన్న గ్యాప్, ఖాళీ ప్రదేశం ఉంది. అందుకోసం మెడ తిప్పగలుగుతున్నాను. ఆ ఖాళీ ప్రదేశం లేదనుకోండి, ఇలా ఉండిపోతుంది మెడ. మొత్తం శరీరం మొత్తం తిప్పాలి. అలా తిప్పుతున్నావా? రోబోట్లా చేస్తున్నావా? లేదే. ఈ మణికట్టు ఇలా తిప్పానుకోండి, ఈ నరాలు ఎముకల మధ్యన చిన్న ఖాళీ ప్రదేశం ఉంది. అది ఉంది కాబట్టి తిప్పుతున్నాను, లేకపోతే తిప్పలేను. ఇలా వంగే అనుకోండి, వెన్నెముక ఒక్కొక్క పూసకి మధ్యన ఖాళీ ప్రదేశం ఉంది. అందువల్ల నేను బెండ్ అవుతున్నాను, ట్విస్ట్ అవుతున్నాను, అన్నీ చేస్తున్నాను. ఈ ఖాళీ ప్రదేశం నాకు అది ఆకాశతత్వం. ఇది లేకపోతే మనం కట్టె బొమ్మలు అయిపోతాం. దీనికి వచ్చిన ఉదాహరణ చెప్పుకుందాం అండి. చచ్చిపోయాం అనుకోండి, ఎవరైనా చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు చెయ్యి బెండ్ చేయించుకుందాం. ఎందుకు బెండ్ అవ్వట్లేదు అంటే ఈ ఎముకకి మధ్యన ఉండే ఆ ఖాళీ ప్రదేశం ఆకాశతత్వం సూక్ష్మంగా ఆకాశతత్వంలో కలిసిపోయింది. స్థూలంగా ఎముకలు కనిపిస్తున్నాయి, కానీ సూక్ష్మంగా ఉండే ఆకాశతత్వం సూక్ష్మమైన ఆకాశతత్వంలో కలిసిపోయింది. ఖాళీ ప్రదేశం లేదు, అందువల్ల అది కట్టెలా అయిపోయింది. ఆ కట్టె అంటే చచ్చిపోయిన కట్టె అంటాం కదా. కట్టెని ఎప్పుడైనా మనం బెండ్ చేయగలమా? విరవాల్సిందే, అంతే కదా. అందుకోసం మనం చచ్చిపోయినప్పుడు ఈ చెయ్యి మనం మడమని చెప్పామంటే అది చాలా ఫోర్స్ మనం ఉపయోగించాలి. ఒక్కసారి ఎముక మధ్య ఉండే జంక్షన్ విరిగిపోయిన తర్వాత ఎముక చెయ్యిలో బెండ్ అవ్వదు. అంటే దీనిలోని మనం అర్థం చేసుకోవాలి, పంచభూతత్వాలైన ఆకాశతత్వంలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా రక్తం కూడా ఫుల్గా బ్లాక్గా నీరుగా తయారైపోతుంది. రక్తంలో ఉండే గుణాలు మొత్తం అయిపోయి నీరుగా తయారైపోతాయి, నీటి తత్వంలో కలిసిపోతుంది. గాలి ఆల్రెడీ వెళ్ళిపోతుంది ఫుల్గా. మొట్టమొదటి గాలి వెళ్ళిపోయింది ప్రాణాల రూపంలో. మెల్లగా ఈ ఆకాశతత్వాలు పోతాయి. నీటి తత్వం నీటి తత్వం, రక్తం మొత్తం నీరైపోతుంది, నీటి తత్వం అయిపోతుంది. ఈ భూమి తత్వం మొత్తం మెల్లమెల్లగా డీకంపోజ్ అయిపోయి బ్యాక్టీరియాలు తిన్నా సరిపోతుంది. ఇంకా ఉష్ణతత్వం ఎలాగ పోయింది, చల్లబడిపోయింది కదా శరీరం. చూసారా? ఇలాగా దీని నుంచి మనం తెలుసుకోవచ్చు పంచభూతాలతో మనం చేయబడ్డాం. సో ఆకాశతత్వం ఇలాగా శరీరం మొత్తం ఉంటుంది. ఇప్పుడు కుష్ఠరోగి ఉన్నాడనుకోండి, కుష్ఠరోగి వీళ్ళు అన్నీ కింద పడిపోయి ఉంటాయి, చెవు నిద్రతో ఉంటాయి. ఎందుకు అలా అంటే ఈ వేళ దగ్గర ఉండే ఆ పంచభూత తత్వాలు లేవు. ఎవరు తీసుకెళ్తున్నారు? మన రక్తం తీసుకెళ్తాం కదా. ఇక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ సరిగ్గా రాకపోతే ఆ భాగాలు చచ్చిపడిపోతాయి. అవునా? అది జరుగుతుంది అసలు. సో ఈ విధంగా పంచభూత తత్వాలు శరీరం మొత్తం కలిసే ఉంటాయి, శరీరం మొత్తం ప్రవేశిస్తూ ఉంటాయి రక్తం మూలంగా. ఓకే మాస్టర్స్, ఇది మన పంచభూత తత్వాల యొక్క, మన శరీరంలో ఉండే పంచభూత తత్వాల యొక్క జ్ఞానం. ఏ భూమితత్వం, బి నీటితత్వం, సి నిప్పుతత్వం, డి గాలితత్వం, ఈ ఆకాశతత్వం. రైట్. మన శరీరంలో ఉండే ఏబిసిడిఈలు ఇవి. మరి దీని సూత్రాలు తెలుసుకోవడం అంటే మన శరీరం లోపలికి మనం ప్రయాణం చేయాలి. మన శరీరంలోకి ప్రయాణం చేయడమే మనం చేస్తున్న ఈ ధ్యానం అనే అభ్యాసం అండి. చూసారా? ఓకే, ఇప్పుడు మనం భూమి తత్వాన్ని ఎలా తెలుసుకుంటాం? మనం ఎలా తెలుసుకుంటాం అంటే ఎముకలు ఒకటికి ఉన్నాయి, చర్మం శరీరం మొత్తం ఉంది, మరి అది పెరుగుతున్నాయి తరుగుతున్నాయి, అంతా జరుగుతూనే ఉంది. దాని గురించి ఎలా తెలుసుకుంటాం? మన యొక్క అనుభూతిలోకి రాదు, మన మనస్సు మూలంగా మనం తెలుసుకోలేము ఆ భూమి తత్వాన్ని. అందువల్ల భూమి తత్వాన్ని పక్కన పెట్టాం. మాస్టర్స్ అన్నీ కలిసి ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి.
కానీ భూమి తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఎరుకతో తెలుసుకోలేకపోతున్నాం ఇలా ఉంది అని. అందుకో దాన్ని పక్కన పెట్టాం. నిప్పు తత్వం, నీటి తత్వం, శరీరం మొత్తం రక్తం ప్రవహిస్తుంది, తెలుస్తూనే ఉంది. ఓకే, కానీ దాన్ని మనం మనసుతోటి గ్రహించగలమా? ఓకే, ఇప్పుడు రక్తం ఇక్కడ గుండెల నుంచి బయలుదేరి తల మీద వచ్చింది, లేదా అక్కడి నుంచి పాదం దగ్గరికి వెళ్ళింది, లేదా చేతి మూలకి వెళ్ళింది. మనం ఏమైనా గ్రహించగలమా? మనసుతోటి అనుభూతి పొందగలమా? పొందలేం. ఉంది, లేదని చెప్పట్లేదు, ఉంది. కానీ దాని మనసుతో అనుభూతి పొందలేం, గ్రహించలేం. అందువల్ల నీటి తత్వాన్ని పక్కన పెడతాం. దాని తర్వాత నిప్పు. ఓకే, జీర్ణాశయం నుంచి ఆరంభం వస్తుంది, అన్ని రక్తం మూలంగా ప్రవేశిస్తూ అంతా వెళ్తుంది. కానీ మనం అనుభూతి చెందలేం. ఇక్కడ మాత్రం మనం ఇక్కడ చేయి పెట్టామంటే ఓకే, ఉష్ణం ఉందని తెలుసుకోవాలి. మరి శరీరం మొత్తం వెళ్తుంది, కానీ దాని అనుభూతి చెందలేం కదా. అందువల్ల ఉష్ణతత్వాన్ని కూడా మనం పక్కన పెడదాం. ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే మనం ఎంటీ స్పేస్, అంటే ఖాళీ ప్రదేశం అని చెప్పాం. అన్ని చోట్ల శరీరం మొత్తం ఉంది, పైకి వెళ్ళిపోతుంది అని తెలుసుకున్నాం. కానీ ఎక్కడ ఎంత గ్యాప్ ఉంది, ఇది తగ్గిపోయింది, ఇది ఎక్కిపోయింది, ఇవన్నీ ఎలా తెలుస్తాం మనకి? మనం మనతో అనుభూతి చెందగలమా ఈ తత్వాన్ని, ఆకాశతత్వాన్ని? చెందలేం. అందుకోసం ఆకాశతత్వాన్ని పక్కన పెట్టాం. ఇంకా మిగిలిపోయినటి గాలితత్వం. గాలితత్వం మనం శ్వాసను లోపలికి పిలుస్తున్నాం, బయటికి వదిలిపెడుతున్నాం. అది మనం అనుభూతి చెందుతున్నామా లేదా? మన మనసుతో దాన్ని తెలుసుకోగలమా లేదా? ఊపిరి తీస్తున్నాం, ఊపిరి తీస్తున్నాను, వదిలిపెడుతున్నాను, ఊపిరి తీస్తున్నాను, వదిలిపెడుతున్నాను అనే అనుభూతి మనకు ఉందా లేదా? చూసారా, మిగతా 4 తత్వాన్ని మనం అనుభూతి చెందలేం మనసుతోటి. అవి జరుగుతున్నాయి, అవి ఉన్నాయి, లేదని చెప్పట్లేదు, అవి ఉన్నాయి. కానీ దాన్ని ఏమో మనం తెలుసుకోవాలి అనుభూతితోటి. కానీ గాలి తత్వాన్ని మాత్రం మన శ్వాస పీలుస్తున్నాను, వదిలిపెడుతున్నాను, శ్వాసని మనం అనుభూతి చెందగలం. అన్నీ కలిసి ఉన్నాయి. మాస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అన్నీ కలిసే ఉంటాయి. కానీ మిగతా 4 తత్వాన్ని మనం అనుభూతి చెందలేం. కానీ శ్వాసని, గాలి తత్వాన్ని పీలుస్తున్నాను, వదిలిపెడుతున్నాను అనుభూతి చెందగలం. కాబట్టి గాలిని పట్టుకో. ఆ విధంగా మనం శ్వాస మీద ధ్యాసకు వచ్చామంటే చూసారా, అన్నీ కలిసే ఉన్నాయని చెప్పాను నేను. మిగతా 4టిని పట్టుకోలేకపోతున్నాం. పట్టుకోగలిగేది ఏమిటి? గాలితత్వమైన శ్వాసను మాత్రమే. అందువల్లనే శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాసను పట్టుకోండి. అదే మనం చేస్తున్న ధ్యానంలో అండి. మనం ఏం చేస్తున్నాం? మనలో ఉండే గాలితత్వంతో మనం పరిచయం పెంచుకుంటున్నాం. శ్వాస మీద ధ్యాస అంటే అదే కదా. గాలితత్వం లోపలికి వెళ్తోంది, శరీరం మొత్తం ప్రయాణిస్తోంది. గాలితత్వంతో పాటు మిగతా ఉండే 4 భూతాలు కూడా ప్రయాణిస్తున్నాయి రక్తం మూలంగా. మళ్ళీ గాలితత్వం బయటకు వస్తుంది, లోపలికి వస్తుంది, బయటకు వెళ్తుంది, లోపలికి బయటకు. సో అలా విధంగా శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పారండి. చూసారా? సో ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో, గాలితత్వంతో పాటు మిగతా 4 భూతాలు ఉన్నాయి కదా, ఆ విధంగా పూర్తిగా మన శ్వాస మీద ధ్యాసను ఎరుకతో పెట్టగలిగామంటే మిగతా ఉండే 4 భూతాలు కూడా ఉన్నాయి కదా, వాటి యొక్క పర్సంటేజ్ వాల్యూస్ని మనం తెలుసుకోగలమండి. అంటే ABCE యొక్క వాల్యూస్ మనం తెలుసుకోవచ్చు డి తత్వంతో పట్టుకుంటే, కాలితత్వంతో పట్టుకుంటే. సో ఎప్పుడైతే ABCD మనలో ఉండే ABCDEలు మనం తెలుసుకున్నామో ఫార్ములా తెలిసిపోయింది. అంతే కదా. మనం కూడా పంచభూతాలతో తయారు చేయబడ్డాం కదా, ABCDలతో తయారు చేయబడ్డాం కదా. సో మనలో ఉండే ABCDలు మనం తెలుసుకున్నాం అనుకోండి. సో A+B² ఫార్ములా మనం తెలుసుకున్నాం. ఇక బయటకు వచ్చేటట్టు ఏం చేయాలి? ఏ యొక్క వాల్యూ, బి యొక్క వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మన యొక్క సూత్రాన్ని మనం తెలుసుకున్నాం. ABCDE యొక్క సూత్రాన్ని తెలుసుకుంటే బయటకు వచ్చామంటే ఏ వస్తువుకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ABCDలతో చేశాం కదా, వాటి యొక్క వాల్యూస్ని మనం ఆ ఫార్ములాలో పెట్టామనుకోండి, దాని జ్ఞానం తెలిసిపోతుంది. అంతే కదా విషయం. సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి, సూర్యుడిని తెలుసుకోవాలి. ఓకే,
ఎలా తెలుసుకుంటామండి? సూర్యుడి దగ్గరికి ఎలా వెళ్తాం? మాస్టర్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఉంది, చిన్న విషయం. మన కంటికి కనిపించే శరీరం మాత్రం కాదండోయ్. కంటికి కనిపించేది భౌతిక శరీరం. ఇది కాకుండా మనకి మొత్తం 7 శరీరాలు ఉన్నాయి. దీని కంటికి కనిపించేది అన్నంతో తయారు చేసింది, అన్నమయ కోశం. కోశం అంటే సంచి, అంటే అన్నంతో తయారు చేసిన సంచి. ఈ సంచిలో మన ఈ శరీరంలో ఏ భాగం ఎక్కడ చూసినా కూడా అన్నమే ఉంటుంది, కాకపోతే రూపం చేంజ్ అయి ఉంటుంది. అందుకే అన్నం యొక్క రూపాంతరమే అన్నీ కూడా కదా. అందుకు దీని అన్నమయ కోసం అన్నాం, కంటికి కనిపిస్తుంది. అది కాకుండా ప్రాణమయ కోసం చెప్పే ముక్కులో తీసుకున్న గాలి పంచ ప్రాణాలుగా వెళ్తుంది. ఓకే, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, 5 వాయువులుగా మారుతుంది. ప్రాణాలు పంచ ప్రాణాలు అంటాం కదా మనం, అది ప్రాణమయ శరీరం, ప్రాణాలతో చేసేది. అది కాకుండా మనోమయ శరీరం, అంటే మనకు సంబంధించిన విషయాలన్నీ కలిసి ఇది పెద్ద చాప్టర్. దీని గురించి మనం చాలా టూకీగానే చెప్పేస్తున్నాను. ఓకే, మనోమయ శరీరం. దాని తర్వాత బుద్ధికి సంబంధించింది విజ్ఞానమయ శరీరం, విజ్ఞానమయ కోసం. దాని తర్వాత ఆత్మకు సంబంధించింది, ఆత్మకు సంబంధించిన అన్ని విషయాలు కలిసి ఒక సంచిలో వేసామంటే అది ఆనందమయ కోసం. ఓకే, అది 5వది అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, విశ్వమయ కోసం. విశ్వ సంబంధించిన అంత సమస్తమైన విషయాలు మనం ఒక సంచిలో వేసామంటే దాని గురించి జ్ఞానం అంతా ఉందంటే దాంతో తయారు చేసిన శరీరమే విశ్వమయ కోసం. తర్వాత నిర్వాణమయ కోసం, ముక్తిని పొందేది. మొత్తం ఈ 7 శరీరాలు మనకు ఉన్నాయి. ఈ 7 శరీరాలు కంటికి కనిపించే మాత్రం స్థూల శరీరం, మిగతా 6 కనిపించవు. కానీ ఆ మిగతా 6 లేకపోతే ఇది ఉండదు కదా. సో దీనిలో ముఖ్యంగా 3వ శరీరం మనోమయ శరీరం ఉంది కదా. దీన్ని మనం యాస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం అంటాం. అన్ని సూక్ష్మ శరీరాలే, కానీ ముఖ్యంగా ఈ మనోమయ శరీరాన్ని మనం తీసుకుంటే దీనిలోంచి వచ్చిన అనుభవమే మనందరికీ. మనోమయ శరీరం యొక్క అనుభవం ఉందండి. ఎక్కడ ఉందంటే కళలో వస్తుంది. కళ్ళలో స్థూల శరీరం పడుకుని నిద్రపోతుంది. ఓకే, ప్రాణాలు కూడా ఆడుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఈ సముద్రం దిగి వెళ్ళాను, అడవుల్లోకి వెళ్ళాను, అక్కడ కొండల మీదకి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, అమెరికాకి వెళ్ళాను, వాళ్ళని చూశాను, వీళ్ళని చూశాను. అరే నిద్రపోతున్నాం కదా శరీరంతో. ఎలాగ అనుభవం వచ్చింది అంటే కళలో, అంటే మన యొక్క మానసిక శరీరం, మనోమయ శరీరం. దాన్ని ముఖ్యంగా మనం సూక్ష్మ శరీరం అంటాం ఎక్కువగా, యాస్ట్రల్ బాడీ. సో ఆ శరీరంతో వచ్చిన అనుభవమే కళ. కాబట్టి కళలో మనకి ఎరుక లేదు. అందువల్ల మనకి కళ వచ్చిన 4 గంటల లోపల కానీ మనం మెలకు వచ్చిందంటే మనకి ఆ కళ గుర్తుంటుంది. కళ వచ్చిన 4 గంటల దాకా పైన మనం పడుకున్నాం అనుకోండి, ఆ కళ గుర్తుండదు. అందుకే తెల్లవారుజామున వచ్చిన కళలు గుర్తుంటాయి. ఎందుకంటే కళ వచ్చిన 4 అవర్స్ లోపల మనం లేచి కూర్చుంటాం. అర్ధరాత్రి 12 o'clock వచ్చిన కళ ఉందనుకోండి, అది మనకు గుర్తుండదు, పోతాయి అంతే బస్. మొత్తం మీద ఈ సూక్ష్మ శరీరంతో వచ్చే అనుభవమే కళ. సో మనం ఈ విశ్వం లోపల ఎక్కడికైనా మనం వెళ్ళచ్చు, సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయొచ్చు. ఈ ధ్యానంలో ఎరుగుతో చేసే ఈ సూక్ష్మ శరీర యానమే దాన్ని ధ్యానం అంటాం. ధ్యానం యొక్క దీనికి అర్థం ఏంటంటే ధీ ప్లస్ యానం. ధీ అంటే సూక్ష్మ శరీర సముదాయంతో చేసిన, యానం అంటే ప్రయాణం, అదే ధ్యానం. ఓకే, మనకి సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంది అన్ని చోట్లకి. సో ఆ విధంగా సూక్ష్మ శరీరంతో దాన్ని స్థూల శరీరాన్ని మనం ఏమైనా చేయగలం, కట్ చేయగలం, చంపచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మిగతా ఉన్న శరీరాలు మనం ఏం చేయలేం. నేను చింతించి శస్త్రాన్ని ఆత్మ గురించి భగవద్గీతలు చెప్తారు కదా, అవంతా సూక్ష్మ శరీరానికి చెప్పిందే. స్థూల శరీరాన్ని కట్ చేయొచ్చు, చంపచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ సూక్ష్మ శరీరాన్ని ఏం చేయలేము. సో సూక్ష్మ శరీరంతో మనం సులువు మీదకి వెళ్ళిపోతాం. అది ఏం చేయలేదు, నిప్పు కాల్చలేదు. ఎప్పుడు ఎరుకుతో ఉండగా ధ్యానంలో, అదే ధ్యానంలోకి వచ్చి ఎరుకుతో శ్వాసని ధ్యాస పెట్టి, శ్వాసని గురువుగా తీసుకుని అధ్యాస పెట్టి మన సూక్ష్మ శరీరంతో ఎరుకులో ఉండగా మనకి సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ప్రయాణం చేసి ఈ లోకంలో ఉండే ఏ చోటుకైనా మనం వెళ్ళొచ్చు. ఈ విశ్వంలో ఉండే ఏ చోటుకైనా మనం వెళ్ళొచ్చు. ఎంత దూరం ఏ లోకానికి వెళ్ళగలం మనం, అది మనం చేసిన ధ్యానం యొక్క సాధనని బట్టి ఉంటుంది. ఎక్కువ ధ్యానం చేస్తుంటే మనకు విశ్వశక్తి ఎక్కువ వచ్చి సూక్ష్మ శరీరానికి ఎక్కువ బ్రహ్మాండమైన శక్తి వచ్చి అది ఏ లోకానికి వెళ్ళగలదు. మాస్టర్స్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది నేను చాలా క్విక్గా చెప్పేశాను. సో ఇప్పుడు సూర్యుడికి వెళ్ళిపోతాను సూక్ష్మ శరీరంతో.
పెద్ద సూర్యుడు గురించి తెలుసుకుంటే జ్ఞానం తెలుసుకుంటాడు. సూర్యుడు కూడా దేంతో తయారు చేశాడు? ఏబిసిడిఈలతో తయారు చేశాడు. అక్కడికి సూర్యుడు గురించి తెలుసుకుంటా. ఆ సూర్యుడు ఫార్ములా నా దగ్గర ఉంది, ఎందుకు నేను తెలుసుకున్నాను. నాకు ఏబిసిడిఈలు తెలుసుకున్నాను, సూత్రం తెలుసుకున్నాను. ఇప్పుడు సూత్రంలో ఉండే వాల్యూస్ డిఫరెంట్గా ఏబిసిడిఈలు డిఫరెంట్గా ఉంటాయి. ఉష్ణతత్వం, దాని తర్వాత గాలి తత్వం భయంకరంగా ఉంటాయి. అక్కడ 99% పైన ఉంటాయి. మిగతా 1% మిగతా 3 తత్వాలు ఉంటాయి. సో నేను ప్రయాణించి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతాను. సో ఆ ఏబిసిడిఈలు తెలుసుకుంటాను, సూర్యుడికి జ్ఞానం తెలిసిపోతుంది. అలా ఈ విశ్వంలో ఉండే ఏ చోటికైనా మనం సూక్ష్మశరీరంతో ప్రయాణం చేసి మనం ధ్యానంలోనే చేయగలం. ధ్యానంలో ఎరుకతో ఉండగా మనం చేసి, ఆ ధ్యానంలో మనం ఎరుకతో ఉండగా చేయడానికి మన శ్వాసని గురువుగా పట్టుకోవాలి. చూస్తారా మాస్టర్? సో ఈ విధంగా శ్వాసని గురువుగా మనం చేసుకుని మనం ఈ విశ్వంలో ఉండే ఏ చోటికైనా సరే సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసి ఆ విశ్వంలో ఉండే ఏ విషయం గురించైనా జ్ఞానాన్ని మనం తెలుసుకోగలమండి. అందువల్ల శ్వాసని గురువుగా చేసుకుంటే మనకి విశ్వం యొక్క జ్ఞానం వస్తుందండి. చూసారా? 3వ లక్షణం, శ్వాసకి విశ్వం యొక్క జ్ఞానం ఉంది. శ్వాసని గురువుగా తీసుకుంటే మనం విశ్వజ్ఞానాన్ని పొందగలం. సో 3వ లక్షణం, ఆధ్యాత్మిక గురువుకి విశ్వం యొక్క జ్ఞానం ఉండాలి, శ్వాసకు ఉందండి. ఓకే మాస్టర్స్? రైట్. ఓకే. నాలుగోది ఏమిటి? నాలుగోది, నాకు తెలిసిన మాతృభాషలోనే నాకు జ్ఞానం అందివ్వబడాలి. నాకు తెలుగులో చెప్తేనే అర్థం అవుతుంది. రష్యాలో చెప్పినా, జపానీస్ భాషలో చెప్పినా నాకు అర్థం అవ్వదు కదా. సో ఇక్కడ మనలో ఉండే ఆకాశతత్వాన్ని మనం తెలుసుకున్నాం. అంటే పంచభూతత్వాలు మనం తెలుసుకున్నాం కదా. ఆకాశతత్వం యొక్క ఒక గుణం ఏమిటంటే శబ్దం. సౌండ్, శబ్దం. ఇప్పుడు నేను మాట్లాడుతాను కదా, ఏమొస్తుంది బయటికి వస్తుందండి. బయటకు వచ్చే శబ్దమే కదా, శబ్దం మీ చేయలేదు కదా. కానీ ఈ శబ్దానికి మనం ఒక పేరు పెడుతున్నాం, తెలుగు అని. అవును కదా. దీని మీ చేయలేదు. என்னங்க எப்படி இருக்கீங்க, எல்லாம் சௌக்கியமா இருக்கீங்களா? ఏం బయటకు వచ్చింది? శబ్దం. కానీ ఆ శబ్దానికి మీరు ఏం పెట్టారు పేరు? తమిళ్ అన్నారు, అరవం అని చెప్పారు. హౌ ఆర్ యూ, ఆల్ ఆర్ ఓకే, గుడ్ మార్నింగ్. ఏమొచ్చింది బయటికి? శబ్దం. కానీ దానికి ఏం పేరు పెట్టావు? ఇంగ్లీష్ కదా. ఎంగనే ఉండే, ఇలా సుఖమానం, ఊరికి వెళ్ళొచ్చో. ఏమొచ్చింది బయటికి? శబ్దం. దానికి ఏం పేరు పెట్టావు? మలయాళం. कैसा है, सब कुछ ठीक है, శుభోదయ్. ఏమొచ్చింది బయటికి? శబ్దం. దానికి ఏం పేరు పెట్టావు? హిందీ. చూసారా? భాషలు వేరైనా కూడా మూలమేంటి? శబ్దం. ఒక్కో శబ్దానికి ఒక పేరు పెట్టాం. ఇప్పుడు ఆ శబ్దం యొక్క గుణం, ఆకాశం యొక్క గుణమే శబ్దం. శబ్దం అనేది ఆకాశం నుంచి ఉత్పత్తి అయ్యే ఒక గుణం. ఇప్పుడు మనలో ఉండే పంచభూతత్వాల్ని మనం తెలుసుకున్నాం, ఇంక్లూడింగ్ ఆకాశతత్వం కదా. ఇప్పుడు మనం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మనకి తెలిసిన మాతృభాషలోనే మనము అంత జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి అమ్మ అని అండమ్మప్పటి నుంచి మనం మొదలు పెడతాం కదా. ఏ భాషలో మాట్లాడతాం మనం? మన యొక్క మాతృభాషలోనే. అంటే పుట్టినప్పటి నుంచి మన యొక్క శరీరం మన యొక్క మాతృభాషలోనే ఉండే ఆకాశత్వం యొక్క శబ్ద రూపంతో ప్రోగ్రామ్ చేయబడింది కదా. సో ఇప్పుడు నా యొక్క మాతృభాష తెలుగు కాబట్టి నా యొక్క ఆకాశత్వంలో ఉండే శబ్దతత్వం తెలుగు భాషతోటే ప్రోగ్రామ్ చేయబడింది, వేరే భాష ప్రోగ్రామ్ చేయబడలేదు కదా. అందువల్ల
మనకు వచ్చే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు వచ్చే జ్ఞానం ఎక్కడి నుంచో రావట్లేదండి. మనకి ఆత్మ నుంచి వస్తుంది కదా! మనలోంచి వస్తుంది కదా! సో, మన యొక్క శరీరం మొత్తం ఈ పంచభూతత్వంలోని ఆకాశంతో పాటు కలిపి దేంతో ప్రోగ్రామ్ చేయబడింది? ఈ శబ్దాన్ని ఇది మన యొక్క మాతృభాష ప్రోగ్రామ్ చేయబడింది. అందువల్ల మనలో ఉండే ఆత్మలోంచి వచ్చే ఈ జ్ఞానం లేదా బయట విశ్వం నుంచి వచ్చే ఈ జ్ఞానం మనం ప్రోగ్రామ్ చేయబడ్డ మన యొక్క ఆకాశతత్వం యొక్క గుణమైన మన యొక్క మాతృభాషలోంచే వస్తుందండి. అందువల్ల ఎవరు ధ్యానం చేసినా కూడా శ్వాసని గురువుగా చేసుకుని ఎవరు ధ్యానం చేసినా కూడా ఆ ధ్యానంలో వచ్చే ఈ జ్ఞానం వాళ్ళ యొక్క మాతృభాషలోనే వస్తుందండి. వేరే విధంగా రావడానికి ఛాన్స్ లేదు. చూసారా? ఓకే. అందువల్ల శ్వాసని గురువుగా తీసుకున్నామంటే 4వ లక్షణం, 4వ గుణం మన యొక్క మాతృభాషలోనే మన జ్ఞానం అందివ్వబడాలి అనే విషయం మనకి ప్రూఫ్ అవుతుంది. ఈ విధంగా శ్వాసని మనం గురువుగా తీసుకున్నామంటే 4 గుణాల్లో ఉండే మొట్టమొదటి గుణం, ఒక పైసా డబ్బు తీసుకోకుండా మనకి శ్వాస మనకి గురువుగా ఉంది. రెండోది, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్వాస నా దగ్గర రెడీగా ఉంది. మూడోది, శ్వాసకి విశ్వం యొక్క జ్ఞానం ఉంది. నాలుగోది, నా యొక్క మాతృభాషలో నా యొక్క జ్ఞానం నాకు అందివ్వబడుతుంది. మాతృభాషలో జ్ఞానం అందివ్వబడింది అనుకోండి, దాని మించి మీరు జ్ఞానాన్ని వేరే ఏ భాషలో తెచ్చినప్పుడు పొందలేరు. సరిగ్గా 100% మీరు పొందగలరు మన యొక్క మాతృభాషలో వచ్చే జ్ఞానాన్ని. మిగతా వాటిలో మీకు ఆ జ్ఞానం ఉండొచ్చు, కానీ మనకి నిజమైన జ్ఞానాన్ని మనం 100% పొందాలంటే మాత్రం మాతృభాషలోనే కదా. ఎలా ఈ మాతృభాషలోనే ప్రోగ్రామ్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాఢ నిద్రలో ఉన్నాను అనుకోండి. గాఢ నిద్రలో ఉంటే నాకు 16 భాషలు, పివి నరసింహారావు ఉన్నారు. పివి నరసింహారావుకి 16 భాషలు తెలుసండి. 16 లాంగ్వేజెస్ ఆయనకి తెలుసు కదా. 16 లాంగ్వేజెస్ రీడ్, రైట్ అండ్ స్పీక్. ఆయన చదవగలడు, మాట్లాడగలడు, రాయగలడు. అన్ని లాంగ్వేజెస్ ఆయన తెలుసు. ఇప్పుడు అలాంటి పివి నరసింహారావుని గాఢ నిద్రలో ఉండగా గట్టిగా తట్టి లేపామనుకోండి. తట్టి లేపితే గాఢ నిద్రలో తట్టి లేపితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. కోపం వచ్చి తిడతాం కదా, ఎందుకు లేపామని. ఏ భాషలో మాట్లాడతారు? ఆయన మాతృభాష తెలుగు అండి, తెలుగులో మాట్లాడతారు. ఆయన 16 భాషలు తెలుసు. ఎందుకు తెలుగులో మాట్లాడాడు? మిగతా 15 భాషలు ఏమయ్యాయి? చూసారా? మన యొక్క ఆకాశత్వంలో ప్రోగ్రామ్ చేయబడింది. అందువల్ల తెలుగులో మాట్లాడాం. ఎరుకలోకి వచ్చిన తర్వాత మిగతా 15 భాషలు మాట్లాడతాడు. అది వేరే సంగతి. కానీ మనలో ప్రోగ్రామ్ చేయబడి ఉంది. రక్తంలో అదే పంచభూతాత్తులు కలిసిపోయి నేను చెప్పాను కదా, అది మాతృభాషే. అందువల్ల మనకి లభించే జ్ఞానం మన యొక్క మాతృభాషలో లభిస్తుంది. వేరే విధంగా లభించడానికి జ్ఞానం లేదు. సో ఈ 4 గుణాలు శ్వాసని మనం గురువుగా చేసుకుంటే వచ్చే, ఒక పైసా తీసుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్వం యొక్క జ్ఞానాన్ని మన యొక్క మాతృభాషలో అందించే గురువు, ఆధ్యాత్మిక గురువు శ్వాస. అందువల్ల శ్వాసనే మనం గురువుగా చేసుకోవాలి. అదే పత్రి గారు చెప్పిన మూలమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క మూలమైన జ్ఞానం ఇది. ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. నేను ధ్యానంలో కూర్చుని నాకు వచ్చిన ఈ విస్తారమైన ఈ వివరణని మీతోటి పంచుకోవడానికి వచ్చాను. మరి ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ బాబా ఫౌండేషన్కి, వింటున్న మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ, మళ్ళా మనం ఇంక సందర్భం దొరికినప్పుడు ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుని, ఇలాంటి మూలమైన జ్ఞానాలు చాలా ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.